ఫోను? అవును, సీతమ్మ చేస్తుంది. పవిత్ర గురించి అయి ఉంటుంది. వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది కదా. ఫోన్ లిఫ్ట్ చేసి ఒకసారి స్టేటస్ చెప్పు. సీతమ్మ, అది ఏంటి పరిస్థితి? పవిత్ర ఆచూకీ తెలిసిందా? పవిత్రని ఎవరో ఒక గ్యాంగ్ తీసుకెళ్లారని అనుమానంగా ఉంది. పోలీసులు ఆ కార్ని లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు. నేను నందిని అదే ప్రయత్నంలో ఉన్నాం. సీతమ్మ, ఒక్కసారి ఇవ్వమ్మా. ఇదిగోండి. బాబు ఆది, ఎలాగైనా పవిత్రని కాపాడు బాబు. మా అందరికీ చాలా టెన్షన్గా ఉంది. మీ నాన్నగారు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. నందిని చాలా సిన్సియర్ తాతయ్య. తను చాలా ట్రై చేస్తోంది. లొకేషన్ ట్రేస్ అవగానే ఆల్మోస్ట్ పవిత్ర కూడా దొరికిపోతుంది. సరే తాతయ్య, ఉంటాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీ అందరి పెయిన్ చూస్తుంటేనే పవిత్ర ఎంత మంచిదో అర్థమవుతుంది. అవును నందిని, ప్రతి మనిషికి ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. కోపమో, అబద్ధం చెప్పడమో, ఓర్పు లేకపోవడమో. కానీ పవిత్ర మనసు అలాంటిది కాదు. ఎలాంటి చెడు ఆలోచనలు తను చేయదు. ఏ కల్మషం లేని మంచి మనసు తనది. ఆ గ్యాంగ్ ఎవరో కానీ పవిత్రని శాశ్వతంగా కనపడకుండా చేస్తే బావుండు. వాళ్ళ కాళ్ళకి మా ఆయనతో 100 కొబ్బరికాయలు కొట్టిస్తాను. పవిత్ర ఇంటికి తిరిగి రాకపోతే దరిద్రం వదిలిపోతుంది. దేవుడా, ప్లీజ్ తను రాకుండా చూడు. వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే అది వేరే. పవిత్ర క్షేమంగా తిరిగి వస్తే బావుండు. పాపం పవిత్ర ఆ గ్యాంగ్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. అసలే కడుపుతో ఉంది. నిన్నటి నుంచి ఏమీ తినలేదు, మెడిసిన్సు లేవు. పవిత్రని ఆ దేవుడే చల్లగా చూడాలి. పవిత్ర దొరికి నా భర్త ఏం చేయలేదని తెలిస్తే గాని అదే కేసు విత్డ్రా చేసుకోడేమో. కాస్త ఓపిగ్గా ఉండు, టెన్షన్ పడద్దు. అన్నా, పాస్పోర్ట్ రెడీ అన్నా. సేట్జీ, ఈ లడికి కట్లు విప్పండి. రేయ్ ఇప్పండ్రా. అలాగేనా? ప్లీజ్ 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 అన్నా, ప్లీజ్ ప్లీజ్. ఏయ్, నోరు మూసుకో, లేదంటే చస్తావు. అన్నా ప్లీజ్. ఏయ్, పద. పద. మీకు మూడిందిరా, అందుకే ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు. అది మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. ఎవడే ఆది? ప్లీజ్ వదులు. నేను రాను, వదులు వదులు. నిన్ను ఆది, రేయ్, దగ్గరకు వచ్చే చంపేస్తా. వదిలే మా వాడిని. వదిలే, చంపేస్తా. లేకపోతే ఏయ్, దగ్గరికి రాకు. వచ్చావో దీని పీక కోసేస్తా. రే రే రే, ప్లీజ్ రా, వదిలేసాను ప్లీజ్. రే, తన్నేం చేయదురా. రే దగ్గరికి రాకు. వద్దు. రే రే, ఆ అమ్మాయి నేను చేయదు. వద్దు, ఆ అమ్మాయి నేను చేయదు. రే వద్దు. రే రే, తనేం చేయదు. రే
రేయ్, పోలీసులు వచ్చారు, పారిపోండి. నువ్వేంట్రా? నన్ను వదిలిపెట్టండి. రేయ్, పట్టుకోండి. ఏయ్! రేయ్. పట్టుకోండి వాడిని. ఏంట్రా అమ్మాయిలు కావాలరా? అమ్మాయిలు ఆ? అమ్మాయిలు బిజినెస్ చేస్తారా? ఆగరా, ఎక్కడికి రా పోయేది? రేయ్, స్టేషన్ కి తీసుకెళ్ళండి. నేను వెనకే వస్తాను. అలాగే మేడం. ఓకే మేడం. తీసుకెళ్ళండి. రేయ్, పదరా. రేయ్, నడు. పదరా. అది అయ్యో ఓకే. పవి పవి నీకేం కాలేదుగా? వాళ్ళు నిన్నేం చేయలేదుగా? ఊరుకో అది, నాకేం కాలేదు, ఏడవకు. లేదు పవి, సడన్ గా నువ్వు కనబడలేదు. నీకేమైందో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు. టెన్షన్తో పిచ్చివాన్నయ్యాను. పవి, నిన్ను వాళ్ళు ఏమైనా టార్చర్ పెట్టారా? పవి, నీకేమైనా తినడానికి పెట్టారా? నిన్నటి నుంచి నువ్వు అసలు ఏమైనా తిన్నావా? నువ్వు తిన్నావా? అది పవిత్ర కనపడడం లేదని నిన్నటి నుంచి నువ్వు కూడా ఏమీ తినలేదు కదా? హలో పవిత్ర, నా పేరు నందిని, జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ని. థ్యాంక్ యూ మేడం. అంతేకాదు, అరవింద్ అన్నయ్య ఫ్రెండ్ కూడా. అవునా? నిన్న మీరు మిస్ అయిన దగ్గర నుంచి ఆది కన్నీళ్లతో కాలం గడిపాడు. తిండి లేదు, నిద్ర లేదు. మీరు ఏమైపోయారో అని, ఎక్కడున్నారో అనే టెన్షన్తో ఒక విధంగా పిచ్చివాడయ్యాడు. మీరు కనిపించాక కానీ అతని గుండె కొట్టుకునే వేగం తగ్గలేదు. మామూలు మనిషి ఎవరికైనా నార్మల్గా ప్రేమ, ఇష్టం ఉంటాయి. కానీ ఆదికి మీ మీద ప్రాణం ఉంది.